హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖని. ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్పు పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి ఫ్రెండ్స్. 1 లీటర్ పాల్లో 3-4 పొంగులు వచ్చే వరకు చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టిన చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రూట్స్ చూడండి ఫ్రెండ్స్. పాలు వేడైనాయి ఫ్రెండ్స్. 2 కప్పుల చక్కెర వేసి కొంచెం కలుపుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఇలా ఉండలు లేకుండా స్లో మీడియంలో పెట్టుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. అలా కలుపుతూనే ఉండండి, లేదా గట్టిగా అవుతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అర్ధగంట చల్లారబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉండలు లేకుండా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. చల్లార్చుకుంది చూడండి ఎంత చిక్కగా అయిందో. ఇట్లా బాదం పాలలాగా చిక్కగా ఉండాలి ఫ్రెండ్స్. మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ చూడండి. వాటర్ మిలన్, బనానా, యాపిల్, గ్రేప్స్, అంగూర్, ఆరెంజ్, కొన్ని బాదం ముక్కలు కట్ చేసి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. దానిమ్మ గింజలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో వేసి కలుపుకోండి. నేను కొన్ని బాదంలు కూడా పలుకులు వేసుకున్నాను టేస్ట్ కోసం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఫ్రూట్ సలాడ్ రెడీ. ఈజీ ప్రాసెస్లో 5 నిమిషాలలో చేసుకోవచ్చు. నా పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలాంటివి. ఇలా హాట్ సమ్మర్లో ఉన్న కూల్గా ఉన్న సలాడ్ని చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇక ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారినాక తినండి. ఎమ్మి ఏమో టేస్ట్. మీకు మీ పిల్లలకి ఇలాంటి ఆరోగ్యకరంగా చేసి పెట్టండి. హెల్తీగా ఉంటారు పిల్లలు. థ్యాంక్ యూ, బాయ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.